అందరం చెప్తారు గాడ్స్ ప్లాన్ ఫర్ మై లైఫ్. చూడండి, అయితే దేవుడి ప్లాన్ ఏంటి 2026 లో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడు వి సర్వ్ ఎ గుడ్ గాడ్. ఆయన మంచి దేవుడు అండి. నేను నా పిల్లల కోసము మంచి ఈవులను ప్లాన్ చేసినప్పుడు దేవుడు అమ్మో ఈ సంవత్సరం నాకు ఏం జరుగుతుందో, మంచిగా ఉందా చెడ్డగా ఉందా అని ఆలోచించలేక్కర్లేదు. యేసయ్య నమ్ముకున్నావా, ఆయన రక్తంలో కడగబడ్డవా, యేసు నామం బట్టి ప్రార్థన చేస్తా ఉన్నావా, సంఘానికి వెళ్తా ఉన్నావా, దేవుడి పని చేస్తున్నావా, సాక్ష్యం చెప్తున్నావా, పాటలు పాడుతున్నావా, దేవుడి కొరకు జీవిస్తున్నావా. ఆయన నీ కొరకు తలంచినవన్నీ కూడా మేలైనవే కానీ హానికరమైనవి కావు. ద ప్లాన్స్ ఫర్ యువర్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అవి టు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అందరం చెప్తాను బ్రైట్ ఫ్యూచర్ అనండి. బ్రైట్ ఫ్యూచర్. నా పిల్లల కోసము దేవుడు పరిశుద్ధుడు. దేవుడితో పోల్చుకుంటే నేను ఎందుకు పనికిరాని వాడిని, నేనే చెడ్డవాడిని అయి ఉండి నేను మంచి బ్రైట్ ఫ్యూచర్ ప్లాన్ చేస్తుంటే హౌ కుడ్ గాడ్, దేవుడు ఎలాగా ఒక చెడ్డ ఫ్యూచర్ని నీకు ఇవ్వగలుగుతాడు? ఇవ్వడు ఆయన. వి సర్వ్ ఎ గుడ్ గాడ్. బైబిల్ అంతట్లో అనేకమైన విషయాలను గమనిస్తే దేవుడు మంచితనం కనబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనల గ్రంథంలో రాయబడింది కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమంట. ఆయన అన్ని యెహోవా ఉత్తముడు, ఉపకారము చేసేవాడు, మేలు చేసేవాడే. మరి పాస్టర్ గారు నా జీవితంలో ఎందుకు కీడు జరుగుతుందంటే మన తెలివి తక్కువతనం వలన, మన పాపము, మన అవిధేయత, ఎవరో మాటలు వినటం వలన, సైతానుకు చోటు ఇవ్వటం వలన all these bad things are happening. But we serve a good God. Our God is good. ఆయన అట్రిబ్యూట్స్ ఏంటో తెలుసా? మంచి దేవుడు అని చెప్తున్నారు పాస్టర్. ఏమని రాయబడిందంటే అక్కడ రాయబడింది కదా, ఆయన నీ దోషములను అన్నిటినీ పరిహరించువాడు, క్షమించే దేవుడే. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు, నీ రోగములన్నింటినీ, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, హీ హీలెత్ ఆల్ అవర్ డిసీజెస్. రోగములన్నింటినీ స్వస్థపరిచే దేవుడు అంట. హల్లెలూయా. దినదినము నీ యవ్వనము పక్షిరాజు యవ్వనం వల్లే క్రొత్తదవ్వాలి అని కోరుకునే దేవుడు. కానీ రోగం నుండి రోగంలోనికి, పాపం నుండి పాపము, శాపం నుండి శాపము, దరిద్రత నుండి దరిద్రంలోనికి నువ్వు వెళ్ళాలి అని అన్నది దేవుడి ప్రణాళిక, ప్లాన్ అని అనేది కానే కాదు. హల్లెలూయా. సో అందరం చెప్తాం గాడ్స్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అని చెప్తాం అందరం. గుడ్. నువ్వు అది తెలుసుకుంటే నువ్వు ధైర్యంగా దేవుడికి దగ్గర అవుతూ ఉంటావు. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, ఏమని రాయబడిందంటే షలోమ్ అనే వర్డ్ మీ అందరూ వింటా ఉంటారు కదా. షలోమ్ అంటే ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. దాని అర్థం ఏంటిదనంటే టోటల్ వెల్నెస్. అందరం చెప్పండి టోటల్ వెల్నెస్. సో గాడ్ ఈస్ డిక్లేరింగ్ షలోమ్ ఫర్ యూ, షలోమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, షలోమ్ ఫర్ యువర్ మినిస్ట్రీ, షలోమ్ ఫర్ యువర్ ఫైనాన్సెస్, షలోమ్ ఫర్ ద హోల్ చర్చ్, the whole Christianity. God's will, God's mindset, God's plan and purpose is shalom. Shalom అంటే అన్ని డైమెన్షన్స్ లో కూడా యూ షుడ్ బి ఇన్ వెల్ మేనర్డ్, అంటే వెల్ బీయింగ్. ఎట్లా నీ ఫిజికల్గా నువ్వు మంచిగా ఉండాలి. యూ షుడ్ బి ఎట్ గుడ్ హెల్త్. హల్లెలూయా. యూ షుడ్ బి సేవ్డ్. యూ షుడ్ హ్యావ్ దట్ సాల్వేషన్. నువ్వు రక్షించబడాలి, మారు మనసు పొందాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, సమృద్ధిని చూడాలి, దేవుడి వెలుగు నీ మీద ఉండాలి, నువ్వు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, నువ్వు అనేకులకు ఇచ్చేవాడి వల్ల ఉండాలి, తలగా ఉండాలి, నువ్వు అనేకులకు వెలుగుగా ఉండాలి. సో వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? 66 బుక్స్ నా గురించి ఏం కోరుకుంటున్నాయి? దేవుడి ఇన్స్ట్రక్షన్ ఏంటి పాస్టర్ గారు అని అంటే గాడ్స్ మైండ్ సెట్ ఫర్ యూ ఈజ్ షలోమ్, టోటల్ వెల్నెస్. హల్లెలూయా. యూ హ్యావ్ టు రిసీవ్ యువర్ హెల్త్, యూ హ్యావ్ టు రిసీవ్ దట్ షలోమ్, ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హెల్త్, ఇన్ యువర్ ప్రాస్పెరిటీ, ఇన్ యువర్ సక్సెస్. పీస్ఫుల్ లైఫ్ నువ్వు జీవించాలి. హల్లెలూయా. సో 2026లో వాట్ ఆర్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ ఫర్ మై లైఫ్, కన్సర్నింగ్ మై లైఫ్ అని నువ్వు అడిగితే, కోరుకుంటే, తెలుసుకోవాలని అనుకుంటే అవేంటంటే మేలైనవే కానీ హానికరమైనవి కావు పాస్టర్ బ్రదర్, కావు సిస్టర్. బికాస్ ఆయన ప్రాణం పెట్టిన దేవుడు నీ కోసము ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు, ఏమైనా చేయగలడు. సో ఈ ఇయర్ అనే కాదు, ఎన్ని క్యాలెండర్స్ మార్చినా కూడా దేవుడి మనస్తత్వం మారదు. దేవుడు మంచివాడు, మేలులు చేయువాడు, యెహోవా అందరికీ ఉపకారి. చూడండి, దేవుడి చిత్తాన్ని, దేవుడి మనస్సును, దేవుడి పరిచర్యను మనకు కనపరచడానికి, చూపించడానికి వచ్చింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు
ఎక్కడైనా ఆయన మినిస్ట్రీలో చెడు చేసిండా మంచి చేసిండా? బైబిల్లో రాయబడి ఉంది, బికాస్ గాడ్ హ్యాడ్ అనాయింటెడ్ ద సన్ ఆఫ్ గాడ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ పవర్, సో హీ వెంట్ ఆన్ డూయింగ్ గుడ్ అండ్ హీలింగ్ ఆల్ మేనర్ ఆఫ్ సిక్నెసెస్ అండ్ డిసీజెస్ అండ్ డెలివరింగ్ పీపుల్ ఫ్రమ్ డీమన్స్. చూడండి, యేసయ్య ఏం చేస్తూ వెళ్తున్నాడు? దేవుడి చిత్తాన్ని చేస్తున్నాడు. దేవుడి చిత్తం ఏంటి? వచ్చిన పాపము నుండి క్షమించాలి, విడిపించాలి, విమోచించాలి, రక్షించాలి, శిక్ష నుండి తప్పించాలి, కాపాడాలి, కొరత తీర్చాలి కదా. మరి అక్కడ ఆ దయ్యములను వెళ్ళగొట్టాలి, చనిపోయిన వారిని బ్రతికించాలి. అన్నీ కూడా మేలే చేసిండు యేసయ్య ఆయన జీవితంలో అంతా కూడా. అక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ అ విజిబుల్ లైక్నెస్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. దేవుడి మనస్సు ఏంటో మనకి యేసయ్య మినిస్ట్రీ ద్వారా మాథ్యూ, మార్క్, లూక్, జాన్లో అర్థమవుతూ ఉంది. దేవుడి మనస్సు ఏంటంటే పాపాలు క్షమించే మనస్సే. మనుషులు క్షమించలేని పాపము కూడా యేసయ్య క్షమించిండంట. అందరూ కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉందంటే ఆజ్ఞ అతిక్రమము పాపమునకు వచ్చి జీతం మనం రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. అయితే ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడి మంచితనం, దేవుడి స్పెసిఫిక్ ప్లాన్, పర్పస్ మన పట్ల ఏంటంటే నువ్వు క్షమించబడాలి, రక్షించబడాలి, మరి దీవించబడాలి, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అని అనేది గాడ్స్ మాస్టర్ ప్లాన్. హల్లెలూయా. ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీని అందరూ రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకుంటా ఉన్నారు. కానీ యేసయ్య నేను నిన్ను క్షమిస్తున్నా. మరి ఇక్కడ ఎవడైతే పాపం చేయలేదో రాయి పెట్టి కొట్టండి నో, ఎవరు కూడా చేయలేకపోయింది. యేసయ్య అంటా ఉన్నాడు, నేను కూడా యోగ్యుడైండి కూడా నేను నిన్ను క్షమిస్తున్నా, ప్రేమిస్తున్నా. యూ షుడ్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, నీ బ్రతుకు మార్చుకో అని చెప్పిండు. అయితే ఆమె బ్రతుకు మారింది. ఎలాగనంటే ముందు నీ బ్రతుకు మార్చుకొని చర్చ్కి రా అని చెప్పడం కాదు, నువ్వు వాళ్ళని ప్రేమించి పాపులను క్షమించి నువ్వు వెళ్ళు అని శిక్షించకుండా పంపించినప్పుడు అంతటి మంచితనము, దేవుడి మంచితనం ఏం చేస్తుందంటే మనకు పశ్చాత్తాపాన్ని కలగజేసి మన జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. అక్కడ ఆమె జీవితాన్ని మార్చేసింది. సో అందరం చెప్తాం గాడ్స్ ప్లాన్ అని చెప్తాం. గాడ్స్ ప్లాన్ అనేకమైన, చూడండి దేవుడికి ఒక స్పెసిఫిక్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఆటోమేటిక్గా జరగదు. వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నా పిల్లల్ని నేను చదివించాలనుకుంటా ఉన్న డాక్టర్, ఇంజనీర్, సో వాడు కూడా నాకు కోఆపరేట్ చేయాలి మళ్ళీ. హల్లెలూయా. వితౌట్ అవర్ కోఆపరేషన్ నేను బైబిల్ చదవను, నేను ప్రార్థన చేయను, చర్చ్కి వెళ్ళను, నేను నా జీవితాన్ని మార్చుకోను, విశ్వాసంలో ఎదగను. కానీ పాస్టర్ మీరు చెప్పారు కదా దేవుడి ప్లాన్ నా పట్ల గొప్పగా ఉంది అని అనుకుంటే కాదు. ఐ నీడ్ టు కోఆపరేట్ విత్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, విత్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్, విత్ ద విల్ ఆఫ్ గాడ్, విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. లేదు అని అంటే వినండి, దేర్ ఇస్ సమ్ ఒకడు ఉన్నాడు, వాడు ఎవడంటే హీ వాంటెడ్ టు సేటన్, హీ వాంటెడ్ టు డెస్ట్రాయ్ యువర్ లైఫ్. ఆ దేవుడి ప్లాన్ నుండి నిన్ను ఎలా తప్పించాలి అని నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు. బైబిల్లో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే అపవాది దొంగ, వాడు దొంగిలించడానికి నీ దగ్గర ఉన్న కొద్ది దాన్ని గట్టిగా పట్టుకో. మంచి పాటలు పడుతున్నావు, గట్టిగా పట్టుకో. వాక్యం ఉందా, గట్టిగా పట్టుకో. విశ్వాసం ఉందా, భక్తి ఉందా, చర్చికి వచ్చే దాన్ని గట్టిగా పట్టుకో. లేదు అని అంటే ఎవరితోనో వాడు వచ్చి నిన్ను ఇన్స్పైర్ చేసి, నీ ఫ్రెండ్స్ ద్వారా వచ్చి చర్చ్కి వెళ్తే ఏముంటుంది, కానుపిస్తే ఏముంటుంది, ప్రార్థన చేస్తే ఏముంటుంది అని నీ దగ్గర ఉన్న కొద్దిగా భక్తిని కూడా, విశ్వాసాన్ని దొంగిలించి దేవుడి ప్లాన్ నుండి వాడు వేరు చేయాలని సాటాను పొద్దాగా ప్రయత్నిస్తూ ఉంటాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఎవడిని మృంగుదుమా అని సాతాను ఏం చేస్తూ ఉన్నాడంట, గర్జించు సింహం వలె బాలుని నేను దేవుడి ప్లాన్ నుండి ఎట్లయినా డిస్ట్రాయ్ చేయాలి, జాన్ బాబుని డిస్ట్రాయ్ చేయాలి అని ఎవరైనా చూస్తూ ఉన్నారంట. అవును, ఉన్నాడు ఒకడు సాతాను. మీ అందరికీ తెలుసు వాడి యొక్క పన్నాగము. ఆది కాండము నేను తీయను కానీ కదా, ఆది కాండంలో అక్కడ ఆదాము అవ్వల దగ్గర నుండి మొదలు పెడితే వాడు అందరినీ కూడా శోధిస్తూనే ఉన్నాడు. యేసయ్యను కూడా విడిచిపెట్టలేదు. సో దేవుడు మన పట్ల మంచి ప్రణాళిక ఏర్పాటు కలిగి ఉన్నాడు. అయితే దాంట్లో మనం కోఆపరేట్, దాంట్లో మనం వెళ్ళాలి, దాన్ని కనుక్కోవాలి, దాన్ని వివేచించాలి, దాని కొరకు ప్రయాసపడాలి, ప్రార్థించాలి. అది ఆ ఫినిష్ లైన్ ఏంటో పౌలు అంటాడు కదా, కొంతమంది దేవుడి ప్లాన్ అంటే ఏంటో తెలియదు కొంతమంది దేవుడి ప్లాన్ తెలుసు పాస్టర్ నా పట్ల నాకు అర్థమైంది, కానీ సగమే పనిచేస్తారు. హల్లెలూయా. దేవుడు అనుకుంటాడు నా ప్రణాళిక నీ పట్ల మొత్తం 100% పౌలు అంటా ఉన్నాడు, ఆ ఫినిష్డ్ లైన్ వరకు నేను వెళ్తున్నాను. నా పరుగు పందెంలో నేను ఏమంటా ఉన్నాడట, నా పరుగు పందెంలో నేను
అది తుదముట్టిస్తా ఉన్నాడు. సో ఆర్ యు రెడీ టు అండర్స్టాండ్ ద స్పెసిఫిక్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్? నిన్ను నువ్వు డెడికేట్ చేసుకోగలుగుతావా? దేవుడికి కోఆపరేట్ చేసుకోగలుగుతావా? అలాగైతే దేవుడు నిన్ను బ్లెస్ చేయాలనుకుంటా ఉన్నాడు. ఒకసారి చదువుతా నేను, తర్వాత ఎవరైనా నా కోసం తెలుగులో మళ్ళీ చదవండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను చదివిన తర్వాత ఎవరైనా తెలుగులో చదవండి, నేను ఇంగ్లీష్ చదువు. ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్స్ యూ, ద థాట్స్ అండ్ ప్లాన్స్ అని కూడా అనొచ్చు. సో సేస్ ద లార్డ్, థాట్స్ ఆఫ్ పీస్ and not of evil, to give you a bright future and a hope అని రాయబడింది. తెలుగులో ఏమనుందండి? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన. చూడండి, దేవుడికి ఇక్కడ కూర్చున్న మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన స్పెసిఫిక్ ప్రణాళిక ఉంది. అది తెలుసుకో, దాన్ని వివేచించు, దాన్ని డిజర్న్మెంట్ చేయి, దాని గురించి ప్రార్థన చేయి, బైబుల్ చదువు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడి స్వరం వినడం కొంతమంది అనుకుంటారు ఇట్స్ ఎ మిస్టరీ బ్రదర్, పెద్ద పెద్ద ప్రాఫిట్సే వింటారు. అది అబద్ధం. నువ్వు మంచిగా కూర్చొని ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకో, నువ్వు అవన్నింటినీ కూడా మ్యూట్ చేసే, లోకంలో ఉన్న థాట్స్ అన్నింటినీ కూడా నువ్వు విశ్వాసంతో దేవుడి సన్నిధిలో కూర్చో, ఒక మంచి పాట పాడుతూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు సాగుతూ ఉండు. ప్రభువు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీకు ఆలోచనలు చెప్తూ ఉంటాడు. నీ సిచ్యువేషన్లో నువ్వు ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏది చేయకూడదు, నీ భర్త ఏంటి, నీ పిల్లలు ఏంటి, నీ మినిస్టర్ ఏంటి, ఆయన ఐడియాస్, సజెషన్స్, పిక్చర్స్, అడ్వైజెస్, థాట్స్ నీకు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు. అందరం చెప్తాం, మన దేవుడు మాట్లాడే దేవుడు అన్న. కానీ దేవుడి స్వరం వినేంత టైం లేదు అని అంటే సాతాను వెంటనే వాడు రేడియో ఆన్ చేసి వాడు నీకు థాట్స్ అన్నీ నీకు లోపల వేసి నిన్ను మ్యానిపులేట్ చేసి దేవుడి ప్రణాళికలో నుండి, ఆ ప్లాన్ నుండి నిన్ను డీవియేట్ చేసి నిన్ను లోకంలో కలిపేయాలనుకుంటా ఉంటాడు. హల్లెలూయా. సో తెలుగులో ఏమన్నా రాబడి చూద్దామా? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశం కలిగి ఉన్నాడంట. ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. మాస్టర్ ప్లాన్ ఏంటంటే అందరు రక్షించబడాలి. అయితే స్పెసిఫిక్ ప్లాన్ ఏంటి? నీకున్న గిఫ్ట్స్ ఏంటి, టాలెంట్స్ ఏంటి, నేను ఎట్లా వాడుకోవాలి, నీ ద్వారా ఇతరులను ఎట్లా ఇంపాక్ట్ చేయాలి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎక్స్టెన్షన్ కొరకు దేవుడి రాజ్యం స్థాపించబడడానికి నిన్ను ఇంకా ఎలా ఫలింపజేయాలి, వృద్ధి చేయాలని కొన్ని స్పెసిఫిక్గా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. సో 2026లో ఆ సెన్సిటివిటీని, ఆ ప్రేయర్ లైఫ్ని, ఆ వర్డ్ ఆఫ్ గాడ్ మెడిటేషన్ని మనము డెవలప్ చేసుకోవాలి. హల్లెలూయా. డెవలప్ చేసుకోవాలి. మన షకీనా సంఘము ఉన్నతమైన మహిమలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. చదవండి. రాబో కాలమందు అవును మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవును అవి సమాధానకరమైన ఉద్దేశములే అవును కానీ హానికరమైనవి కావు. చూడండి, దేవుడి ప్లాన్ ఎప్పుడు కూడా, గాడ్స్ ప్లాన్ ఫర్ us is always good. ఇంకోటి మాట చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఉంది. పాస్టర్ గారు, నా జీవితంలో ఇప్పుడు కొన్ని కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి అని అన్నా కూడా నువ్వు నమ్మాలి. గాడ్స్ ప్లాన్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ వాట్ యు సీ. నీకు ఎదురుగా కనబడి నువ్వు అనుభవించే దానికంటే కూడా దేవుడి ప్రణాళిక ఎంతో గొప్పది. సమస్తము సమకూడి చివరికి నీకు మేలుకరంగానే దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. నువ్వు ఆ నిరీక్షణ కలిగి జీవించాలి, ప్రయాణించాలి, దేవుడి ప్రణాళికలో నడుస్తూనే ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం కదా. నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా ఏం చేయాలంటే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవాలంట. అబ్బా, ప్రైజ్ ది లార్డ్. అక్కడి నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చదవండి. దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమిస్తా ఉన్న వారైతే నీ పట్ల దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక స్పెసిఫిక్ పర్పస్ కలిగి ఉన్నాడు. యూ నీడ్ టు హ్యావ్ ద డిజర్న్మెంట్. దాన్ని నువ్వు వెతకాలి. అంత మేలే చేస్తాడు అంతే. ఇప్పుడు ఎందుకు ఈ కష్టాలు ఉన్నాయి అని దేవుడి నుండి వెళ్ళిపోవడం కాదు. కొంతమంది ఆ కష్టం వచ్చిందని నేను చర్చ్కి రాను బ్రదర్. హల్లెలూయా. ఆ కష్టంలో నీకు దేవుడు ఒక నేర్పించి ఖచ్చితంగా నువ్వు ఆ ఫైనల్ డెస్టినేషన్ ఎంత ఉంటుందంటే నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నేర్పించిన ఆ ప్రాసెస్ ఎంత బ్యూటిఫుల్, ఎంత గొప్పది అని నువ్వు చెప్తావు. అది నీకు ఒక సాక్ష్యంగా మారుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ కష్టాలలో దేవుడు లేడు అని అనుకోవద్దు. దేవుడి ప్లాన్ ఎప్పుడు కూడా మంచిదే, ఉన్నతమైందే. నేను కూడా తప్పు చేస్తే మా పిల్లల్ని కొన్నిసార్లు పనిష్ చేస్తా. అంత మాత్రాన వాడి కొరకు నేను మంచి ప్లాన్ కలిగి లేనా? ఉన్నా.
చెడ్డవాడినై ఉండి నేనే మంచి ఈవులను ఇస్తే దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు నీవు కోరుకునేది నీకు ఖచ్చితంగా ఇస్తాడు, నిన్ను వాడుకుంటాడు, మహిమ నుండి మహిమలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. వృద్ధి పొందింపజేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఫలింపజేస్తాడు, విస్తరింపజేస్తాడు. ఆయనను పట్టుకొని ఉండాలి, మనం నమ్మాలి. చదవండి గారు. దేవుని ప్రేమించు వారికి అవును అనగా అవును ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అవును మేలు కలుగబెట్టుకై అవును సమస్తమును సమకూడు జరుగుచున్నవని ఎరుగుదము. కీర్తనల గ్రంథంలోకి వెళ్దాం. 33వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఆలోచన. చూడండి, ఇక్కడ గాడ్స్ ప్లాన్ అనే టాపిక్ మీద మనం వెళ్తా ఉన్నాం. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ప్లాన్ అండ్ పర్పస్. ఏదో జనరల్ గా అలా నేను క్రియేట్ చేయలేదు. నీ తల వెంట్రుకలు కూడా లెక్కింపదగిన దేవుడు. ఆయనకి 2026లో నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. అందరం చేద్దాం. 2026లో దేవుడికి నా పట్ల ఒక స్పెసిఫిక్ ప్లాన్ ఉంది. దాంట్లో ఫంక్షన్ అవ్వాలి, ఆపరేట్ అవ్వాలి. మనం చదువుదాం. 33వ కీర్తన 11వ వచనం బ్రదర్ చదువుతున్నా. యెహోవా ఆలోచన సదాకాలం నిల్చును. ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ పోతాయి. చివరికి నిలిచేది దేవుడి ప్రణాళికనే, దేవుడి వాక్యమే. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆయన సంకల్పం అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ద ప్లాన్స్ ఆఫ్ హిస్ హార్ట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యూస్. నీ గురించి ద ప్లాన్స్ ఆఫ్ హిస్ హార్ట్ టు ఆల్ జనరేషన్. అందరు మోసెస్ కోసం దేవుడికి ఒక ప్రణాళిక ఉందా లేదా? ఉంది. 40 సంవత్సరాలుగా తనని పిలిచాడు, వాడుకున్నాడు. ఈజిప్ట్ నుండి తన ప్రజలను విడిపించాలి. యెహోషువ కొరకు దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నెహెమ్యా, గిద్యోను కొరకు ఒక ప్రణాళిక ఉంది. దావీదు కొరకు, ఏలియా కొరకు ఒక ప్రణాళిక ఉంది. ఆ తర్వాత పాల్, స్టీఫెన్, వీళ్ళందరి కొరకు ఒక ప్రణాళిక ఉంది. నీ కొరకు కూడా ఈ జనరేషన్లో ఒక ప్లాన్ ఉంది దేవుడికి నీ కొరకు. హల్లెలూయా. దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, పరిశుద్ధాత్మ నింపుదల, నడిపింపు, భాషల్లో మాట్లాడకుండా, గ్యాదరింగ్స్లోకి రాకుండా, ఏదో టీవీ చూస్తేనో ఎక్కడికి వెళ్తానో దేవుడి ప్రణాళిక నీకు అర్థం అవ్వదండి. హల్లెలూయా. ఇజ్రాయేలీలు 40 రోజులలో వెళ్ళేది 40 సంవత్సరాలు తిరిగింది కదా. అక్కడే నీ బర్నింగ్ బుష్ ఉంటుంది, నీ ఎన్కౌంటర్ ఉంటుంది. కానీ నీవు దేవుడితో అలైన్మెంట్లో లేవు కాబట్టి నీకు నీ ప్రణాళిక అర్థం కాక పిచ్చిగా తిరుగుతూ ఉంటావు. హల్లెలూయా. అందరం చెప్తాం, గాడ్స్ ప్లాన్ ఫర్ మై లైఫ్ ఇస్ ఆల్వేస్ గుడ్. ఓకే. సో ఏంటంటే చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. దేవుడికి ఆదిలోనే అంతమును ఎరిగి ఉన్న దేవుడు అంట. హల్లెలూయా. పక్కా ప్రణాళిక. ఇప్పుడు ఏం జరగాలి, మళ్ళా ఏం జరగాలి, దాని తర్వాత ఏం జరగాలి. యేసయ్య వచ్చిన 2000 సంవత్సరాలు అయింది. మళ్ళీ దాని తర్వాత ఎవరెవరు ఏ విధంగా వాడబడాలి, అందరూ అంటే సేవలో ఏ విధంగా ఉండాలి, మళ్ళీ కుటుంబంలో ఏంటి, నీ జీవితంలో అంటే నువ్వు తినేదేంటి, ఉప్పులు పప్పులు ఏంటి, అన్ని విషయాల్లో కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి అని అంటే, ముందుగా విన్నాం కదా, మనము దేవుడికి కోఆపరేట్ చేయాలి. ఇంకో మాట చదువుదాం అయ్యారు, నేను ముగించడానికి వచ్చిన 1 కొరింథీయులు 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 1 Corinthians chapter 3 verse 9. ఇంగ్లీష్ బైబిల్లో నేను చదువుతా, తర్వాత తెలుగు. ఫర్ వి ఆర్ గాడ్స్ ఫెలో వర్కర్స్. ఏమని రాయబడి ఉంది? ఫెలో వర్కర్స్ అంటే ప్రభు ఒక పని చేస్తూ ఉంటే ఆయనతో కూడా మనం కలిసి పని చేయాలి. మనము పని చేయకుండా, ఆ పని చేయడం ఎక్కడి నుండి మొదలవుతుందంటే ముందుగా బైబిల్ చదవడము, ప్రార్థన చేయడం నుండే మొదలవుతుంది. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా దేవుడికి కనెక్ట్ అవ్వడం అని అంటే నాకు ఇంకా మర్మాలు వేరే ఎవరైనా చెప్తే నేను నమ్మలేను, తెలుసుకోలేను. ముందు అక్కడి నుండి మొదలవుతూ ఉంటుంది. బైబిల్ చదువుతూ ఉంటే ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, దేవదూతల ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు, ప్రసంగాల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన స్వరము నువ్వు వింటే నీకు ఆ ప్లాన్ ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పుడు యూ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్లాన్. అప్పుడు ఆ పర్పస్ అనేది నీ లైఫ్లో ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. ఆ ఫినిష్ లైన్ మీద నువ్వు అడుగుపెట్టి అబ్బా, అప్పుడు నువ్వు దేవుడు నీకోసం బలా నా నమ్మకమైన మంచి దాసుడా. కానీ ఆ ఇన్స్ట్రక్షన్ గురించి నువ్వు వినకపోతే, ఆ స్వరం వినకపోతే, ఆ ప్లాన్ నీకు తెలియకపోతే, స్పెసిఫిక్ ప్లాన్
నువ్వు దాంట్లో వెళ్ళలేవు. హల్లెలూయా. చదవండి గారు తెలుగులో. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. ఎవరమంట దేవుడు ఒక్కడే చేయాలా? షకీనా క్రూసేడర్స్ చర్చ్ దేవా నువ్వు చెయ్యి, దేవా నువ్వు చెయ్యి. అవును, దేవుడి ప్లాన్ ఏంటి అంటే ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ బిల్డింగ్ దిస్ చర్చ్. ఎస్, అది కరెక్టే. కానీ దేవుడికి ఎవరెవరు కోఆపరేట్ చేయాలి? నేను కోఆపరేట్ చేయాలి, నిమ్మి సిస్టర్ కోఆపరేట్ చేయాలి, వినోద్ బ్రదర్, తర్వాత మర్సీ సిస్టర్, అందరం కూడా వీ నీడ్ టు వర్క్ along with the plan of God. We need to cooperate. దేవుడికి మనల్ని మనం సమర్పించుకోవాలి. రోజు చెప్పాలి, లార్డ్ జీసస్, ఐ డెడికేట్ మై బాడీ, ఐ రీడెడికేట్ మై బాడీ యాజ్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యూజ్ మీ, ఫిల్ మీ విత్ యువర్ అనాయింటింగ్, లీడ్ మీ, గైడ్ మీ, టీచ్ మీ, మౌల్డ్ మీ, ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ ఓ లార్డ్ అని నువ్వు అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన స్పెసిఫిక్ ప్లాన్స్ నీ పట్ల నెరవేర్చబడ్డము నీకు అర్థమవుతూ ఉంటాయి. చూడండి, God's plan will not be manifested automatically. హల్లెలూయా. ఆటోమేటిక్గా జరగదండి. నువ్వు సమర్పించుకోవాలి, నువ్వు వివేచించాలి, బైబిల్ చదివి ప్రార్థన చేసి నువ్వు తెలుసుకోవాలి దాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చెప్దాం, ఆయనతో పని చేయాలి అనండి. ఆయనతో కూడా మనం కూడా కలిసి పని చేయాలి. నా పిల్లలు నేను చెప్తా వాడు కూడా బుక్ తీసి చదవాలి, ఎగ్జామ్స్లో మంచిగా రాయాలి. అప్పుడు నేను అనుకున్నట్టుగా నేను ఎంత ప్రొవిజన్ చేసినా వాడు కూడా అప్పుడు అది లాయర్, డాక్టర్, ఇంజనీర్ ఏదో అనుకున్నా అప్పుడు అది అవుతాడు. అంతే. నేను చదవను అని మొండికేస్తే నా ఉద్దేశం వాడి పట్ల ఎంత మంచిగా ఉన్నా కూడా అది అవ్వడం కష్టమేమో. హల్లెలూయా. సో మళ్ళీ చదువుతున్నా, చదవండి అయ్యా, మీరే చదవండి. 1 కొరింథీయులు 3:9 మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మనమందరము కూడా దేవుడితో కూడా ఒక పనిలో ఉన్నాము, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాము. ఆ ప్లాన్లో మనందరం కూడా జతగా పని చేయాల్సిందే. చూడండి, వ్యక్తిగతంగా నేను ముందు పరిశుద్ధాత్ముడితో పనిచేయాలి, నీవు పరిశుద్ధాత్మతో పనిచేయాలి, మనందరం కలిసి పనిచేయాలి, మళ్ళీ దేవుడితో పనిచేయాలి. హల్లెలూయా. మీరు దేవుని వ్యవసాయమును, అవును, దేవుని గృహమునై ఉన్నారు. అవును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇంకో మాట చదువుతాం. సాటన్ గురించి కూడా ఒక మాట చూపించి నేను ముగించేస్తాం. మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే దేవుడికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, అందరి పట్ల ఇండివిజువల్ స్పెసిఫిక్ ప్లాన్ ఉంది. దట్ ఈస్ గుడ్. అయితే మనం కోఆపరేట్ చేయాలి, మరి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ బైబిల్ చదవడం ద్వారా వివేచించాలని నేర్చుకున్నాం. ఈ క్రమంలో సైతానుడు ఖచ్చితంగా చెదరగొట్టడానికి, ఆ ప్రణాళిక నుండి నిన్ను వేరు చేయడానికి వాడు ప్రణాళిక వేసుకొని ఉంటాడు, వాడు పనిచేస్తూ ఉంటాడు అన్నది కూడా నువ్వు తెలుసుకోవాలి ఉండాలి. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథంలో ఒక మాట చూపిస్తా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం ఒకసారి. ఎవరైనా చదవండి అయితే. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. అవును. 3 వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు. అవును. స్నానాభిషేకములను చేసుకొనలేదు. అవును. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని. అవును. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. ఓకే. అతడు నడుమన మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామలమై ద్వీపములను, అతని భుజములను, పాదములను తలతల్లాడి ఇతడిని పోలి ఉండెను. అతని మాటలతోని నర సమూహపు కంటదని వలె ఉండెను. ఓకే. 14వ వచనం చదవండి. 14 వచనం. నా దర్శపు సంగతి ఇక అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపవు ఈ సంగతులని నీకు తెలియజేయవచ్చి నాతో చెప్పారు. ఓకే. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి ఇక్కడ ఒక విషయము చూపించడానికి నేను రిఫరెన్సెస్ చేయాలి. ఏంటంటే మీ అందరికీ తెలుసు, దానియేలు 21 రోజు ఉపవాసాలు ఉన్నాడు. అయితే దేవుడు ఆయనకి జవాబు ఎప్పుడు ఇచ్చిండు చెప్పండి? స్టార్టింగే జవాబు పంపించేసిండు. కానీ మధ్యలో ఒక క్యారెక్టర్ ఉంది, అడ్డగించింది. ఎవరు చెప్పండి? సైతాన్. సో సైతానుడు ఏం చేశాడంటే దేవుడి ప్రణాళికను ఎట్లయినా అడ్డగించాలి, నిన్ను ఆ డిమానిక్ ఆపరేషన్, ఆ టార్మెంటేషన్లోకి తీసుకెళ్ళి నిన్ను మ్యానిపులేట్ చేయాలి, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి దేవుడి కాలింగ్ నుండి, ఆ హయ్యర్ డివైన్ హెవెన్లీ పర్పస్ నుండి, ఆ స్పెసిఫిక్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ నుండి నిన్ను తొలగించి నిన్ను
పనికిరాని వాడి లెక్క చెయ్యాలి అని పొద్దాక పని చేసేవాడు ఉన్నాడు. వాడే ఎవరయ్యారంటే సైతానుడు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుడి ప్రణాళికలో గొప్పగా వాడబడాలి అని అంటే ఏం చేయాలని అంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. నీ జీవితంలో పరిశుద్ధాత్మ నింపుదల ఏ విధంగా ఉందో నీకు అర్థమవుతుంటుంది. దాన్ని బట్టి నీకున్న కాలింగ్ నీకు అర్థమవుతూ ఉంటుంది. నీకున్న విశ్వాసము, నీకున్న రిసోర్సెస్, నీకున్న జ్ఞానము కదా, నీకున్న అవన్నీ రిసోర్సెస్ని బట్టి నీకు లోపల ఒక స్టిరింగ్ నీకు అర్థమవుతూ ఉంటుంది. నేనేం చేయాలి, ఎలా పని చేయాలి, దేవుడి కొరకు ఎలా వాడబడాలి అన్నది ఆ యొక్క వివేచన ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యం ద్వారా నీకు ఇస్తూ ఉన్నాడంట. అయితే దేవుడు తన ప్రణాళిక మన పట్ల నెరవేర్చాలి అని అంటే చూడండి, ప్రత్యేకంగా ఈ యొక్క 2 విషయాలు మన జీవితంలో ఉండాలి. ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల, రెండోది వాక్యం గురించి అవగాహన ఉండాలి. పుట్టి రిఫరెన్స్ చూపించి క్లోజ్ చేస్తారు. చదవండి పాస్టర్ గారు. 2 తిమోతి 3వ అధ్యాయం చదువుదాం ఒకసారి, 16-17 వచనాలు. పాస్టర్ గారు, ఈ ప్రణాళిక తెలుసుకోవాలి నా పట్ల అంటే నేను ఏం చేయాలి అని అంటే, దయచేసి బైబిల్ చదవడం కంటే గొప్ప మర్మం ఏం లేదు మన జీవితంలో. దేవాది దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే బైబిల్. నాతో మాట్లాడు ప్రభా బైబిల్ చదవకుండా, నాతో మాట్లాడు ప్రభా నేను బైబిల్ చదవకుండా అట్లా అడిగినట్లయితే నేను ఒక తెలివి తక్కువ అనే. దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు, కానీ మనకు కావాల్సినవన్నీ కూడా ముఖ్యంగా రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్స్ట్రక్షన్స్ బైబిల్లో అన్నీ కూడా ఉంచాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ మాట వాక్యం నీకు గుర్తొస్తూ ఉంటుంది. హల్లెలూయా. దాంట్లో నుండి ప్రభు స్వరం నీకు అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడు ఆడిబుల్ వాయిసే వినాలి అలా ఏం లేదు. నీకు కావాల్సిందంతా బైబిల్లో ఉంది. చదవండి అయ్యా 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నవి. చూడండి, మనకు ప్రయోజనకరము ఏమై ఉన్నది చెప్పండి. దేవుడి వాక్యము మనల్ని ఖండిస్తుందట, మనకు బుద్ధి చెప్తుందట, దేవుడి మార్గంలో నడిపిస్తుందట. ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు కదా? హల్లెలూయా. నేనైతే నిజంగా గ్రేట్గా చెప్తా, మనసి చాలా బాగా చెప్తాను. సో అందరం చదువుతూ ఉంటాము, దట్స్ చదవాలి, ఇంకా చదవాలి. చూడండి, అందరము ఎవరిలో పాప అంటే మీరు సరిగ్గా లేరు అని నేను అంటలేను, కానీ ఉన్న స్థాయి నుండి ఇంకా మంచి స్థాయికి, ఇంకా బెటర్మెంట్లోనికి అందరం వెళ్ళాలి. అవునా కాదండి? అందరం చెప్తాం బెటర్మెంట్ అనండి. అందరం ఒక స్థాయిలో ఉండొచ్చు, కానీ ఇంకా ఈ 2026లో ఇంకా బెటర్మెంట్, ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా వెళ్ళాల్సిందే. అది ఎలా అంటే బైబిల్ చదువుతూ ఉన్నాం, అది బుద్ధి చెప్తుందంట, ఖండిస్తుందంట, మనల్ని ప్రోత్సహిస్తుంది, బలపరుస్తుందంట. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. సో ఆ వాక్యము తర్వాత పరిశుద్ధాత్మ కొరకు కూడా రోజు మనం అడగాలి. ఇంకో మాట చదువుదాము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుదాం, 14వ వచనం నుండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడు. చూడండి, అయ్యగారు దేవుడి ప్రణాళిక తెలుసుకోవాలి, దాంట్లో నేను నడవాలంటే ఏం చేయాలి అని అంటే, ఒకటి బైబిల్ చదవడం, తర్వాత పరిశుద్ధాత్మ చేత మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, నింపబడాలి. అందరం చెప్తాం, వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ నింపుదల. ఇప్పుడు చదువుతాడు, ఫర్ యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. చూడండి, ఆత్మ చేత నడిపించబడితే దేవుడి స్పెసిఫిక్ ప్రణాళిక నీకు అర్థమవుతూ ఉంటుంది. అంతే, అందరు ఏదో పిచ్చి పిచ్చి డాన్సులు వేస్తూ ఉంటారు, కానీ నీతోనేమో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎంత బాగుంటుంది అట్లా. ఎప్పుడైనా జరిగిందా? హల్లెలూయా కదా. మనుషులు 10 రూపాయలు లక్ష్యపడితే దేవుడు అంతరంగాన్ని, నువ్వు మాత్రం ఎవడి హృదయం నా మీద ఆనుకొని ఉండునో వాడిని పూర్ణ శాంతి గలవాడుగా చేస్తాడంట దేవుడు. అంతే, ఆయన నీ హృదయం ఆయన మీద ఆనుకొని ఉంటే ప్రభు ఆయన ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయిపోతాయి. పరిశుద్ధాత్మ ఇట్లా నింపుదల రిజర్వాయర్లోకి వచ్చినట్టు వస్తూనే ఉంటుంది. యూ విల్ బి ఓవర్వెల్మ్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యూ విల్ బి లెడ్. ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి నువ్వు నడిపించబడతా ఉంటావు. అంతే. హల్లెలూయా. చదవండి గారు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులైందరు. తర్వాత
ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, అవును, కానీ అవును, దత్తపుత్రాత్మను పొందితిరి. అవును. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. హల్లెలూయా. కాబట్టి మనం ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్నాము. అందరం లేచి నిలబడదాము. చిన్న